Subscribe to Color Frames. అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 చిత్రం దేశవ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతుంది. 283 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం వారం రోజుల్లోనే దాదాపు 880 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. సుకుమార్ మాస్ ఎలివేషన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక బన్నీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఆ జాతర సీక్వెన్స్లో అల్లు అర్జున్ నటనకు మరో జాతీయ అవార్డు ఇచ్చినా తప్పులేదనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో తారక్ పొన్నప్ప క్యారెక్టర్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరి తారక్ పొన్నప్ప అనే చర్చించుకుంటున్నారు. కొందరైతే లేదు అతను హార్దిక్ పాండ్యా బ్రదర్ కృణాల్ పాండ్యా అంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్లో ఇదే ఇష్యూపై చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించిన తెలుగు నటుడు తారక్ పొన్నప్ప క్యామియోను క్రికెటర్ కృణాల్ పాండ్యాతో పోలుస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కృణాల్ నటుడు తారక్ లుక్లో ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పుష్ప 2 చిత్రంలో తారక్ బుగ్గిరెడ్డి పాత్రలో నటించాడు. క్లైమాక్స్లో బన్నీతో బుగ్గిరెడ్డి సీన్స్ అద్భుతంగా పండాయి. అయితే కృణాల్ పాండ్యాను ఒక సెలబ్రిటీతో పోల్చడం ఇదే మొదటిసారి కాదు. 2019లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే సమయంలోనూ కృణాల్ పేరు వినిపించింది. అజయ్ దేవగన్ కృణాల్ లుక్స్ ఒకేలా ఉండడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇదేలా ఉంటే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో మెరుపులు మెరిపించగల సమర్థుడు. 2024 సీజన్ వరకు లక్నో సూపర్ జైంట్స్లో ఆడాడు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ క్యాంప్లో వచ్చి చేరాడు. కృణాల్ పాండ్యా చేరికతో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.